విన్నావా? సరే అన్న, ఓకే అన్న. అలా జూమ్ బ్యాక్ చేసిన తర్వాత అందులోంచి హీరో అడుగులు 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 వేసుకుంటూ ఆ అడుగులకి బాబు 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 ఎప్పుడు వచ్చారు బాబు? అదే కొంచెం కెమెరా ఎలా చేయాలని మాస్టర్ బాబు వచ్చాను నాకు చెప్పాలి కదా. పర్లేదు బాబు, మీరు మీరు కూర్చో. బాబు ఇప్పుడు ఆ సీన్ ఏంటంటే ఆ చెట్టు పక్క నుంచి మీ ఎంట్రీ. థ్యాంక్ యూ. అదే మీరు మీరు మూడులో ఉన్నారు బాబు. ఏంటంటే హీరో పేదింటి కుర్రాడు, హీరోయిన్ కూడా పేదింటి కుర్రమ్మ. ఒకళ్ళింట్లో కరెంట్ ఉంటే ఒకళ్ళింట్లో మిక్సీ ఉంటుంది. ఈ కరెంట్ పోయినప్పుడు మిక్సీ తీసుకుని వాళ్ళ ఇంటికి అక్కడ మిక్సీ పెట్టి ఆ పచ్చడి రూపాయి లోపు మీ ఇద్దరి మధ్యలో ప్రేమ పెరుగుతుంది. అది సార్. నేను మాట్లాడతాను కదా నీకు. అదే సార్ ట్విస్ట్. కరెంటే మీ ఇద్దరి ప్రేమకి పచ్చడి రూపాయి లోపు మీ ఇద్దరి మధ్యలో పరిచయం పెరిగి ప్రేమగా మారింది, ప్రణయమై అది ప్రళయమై. సార్ మీ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుందండి. హలో మాస్టర్, ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు మీరు కంటిన్యూ కంటిన్యూ. ఒకసారి హీరోయిన్ గుళ్ళోంచి అలా బయటకు వచ్చింది సార్. నలుగురు రౌడీలు చూశారు. నలుగురు రౌడీలు ఆ అమ్మాయి నేర్పిస్తున్నారు. మీరు చూశారు సార్, ఎంట్రీ అయిపోయారు సార్. కోపం వచ్చింది సార్ మీకు. మీరు 3 అడుగులు సార్, వాడు 7 అడుగులు ఉన్నారు సార్. మీరు ఇలా పిడికిలి బిగించి వాడిని ఒక్కటి గుద్దితే, ఒక్కటి సినిమాలో మహేష్ బాబు గుద్దాడు చూసాను సార్. ఆ రౌడీ వెళ్ళి కరెంట్ అలా పట్టాడు సార్ వాడు. తర్వాత ఏమిటంటే సార్, తర్వాత ఏమిటంటే వాడి వీడి గురించి ఏమి సార్, వదిలేయండి. కథ వినండి సార్, కథ. రాజా అది సార్, అలా హీరోయిన్ పచ్చడి అమ్మాయి క్యాన్సర్ వచ్చింది సార్. ఆ పచ్చడి మీరు తిన్నారు కాబట్టి మీకు కూడా క్యాన్సర్ వచ్చింది సార్. ఈ సినిమాలో మీ ఫ్రెండ్ అతను మిమ్మల్ని జాయిన్ చేస్తారు, కానీ అతను కూడా క్యాన్సర్ ఉందని తెలుస్తుంది సార్. అతను కూడా పచ్చడి తిన్నాడు సార్. అది సార్ ఈ సినిమాకి ట్విస్ట్. సార్
సినిమా సెంటిమెంట్ తో చంపేశావయ్యా డైరెక్టర్. డౌట్ లేదు సార్, ఈ సినిమా సూపర్ Hands up. రాసి పెట్టుకోండి. డాన్స్ మాస్టర్ సూపర్ సెంటిమెంట్ కథ చెప్పాడయ్యా. ఇదయ్యా క్రియేటివ్ డైరెక్టర్ అంటే. డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్. బాడీగార్డ్స్ వాటర్ ఇవ్వండి అయ్యా. అయ్యా అయ్యా బాబు గారు, మీరు ఏడవకండి, మీరు సరిస్తే పిండం నేను పెడతానండి. ఏమయ్యా డైరెక్టర్, మీరు డాన్స్ మాస్టర్ పిండాలు పెట్టేస్తాడా? ఇంతకెవడయ్యా? అయ్యో. రేయ్, నువ్వు డాన్స్ మాస్టర్ రా ఎర్రి పువ్వా. ఓకే 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 ఓకే. నేను చూసినప్పుడు అర్థమైంది. సరే సరే కంటిన్యూ. డౌట్ లేదు సార్, ఈ సినిమా సూపర్ హిట్, మీరు రాసి పెట్టుకోండి. మ్యూజిక్ పర్ఫెక్ట్ సాంగ్స్ ఉండాలి. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయి సార్. అంతా పెద్దోళ్ళే పాడతారు సార్. ఒక్క సాంగ్ మాత్రం మీతోనే పాడిద్దాం అనుకుంటాను సార్. నేనా? ఎందుకు? అవును సార్. మనం పాడితే జనాలు వింటారంటవా? ఏం సార్, ధనుష్ కొలవరిటి ఆ? రేంజ్ ఓ, ఏ రేంజ్కి వెళ్ళిపోయింది సార్. అంతకి 100 రెట్లు ఉంటుంది సార్ మీరు పాడితే. మీ మీదొట్టు ఈ సినిమా పెద్ద హిట్. ఇదేంటి? ఓ సినిమా టైటిలా? పురస్కారాలు అర్చనలు నేను చేస్తూ ఉంటాను, మంచి పారితోషికం అది. డైరెక్టర్ గారు, ఇప్పుడు నాకు పక్కా తెలిసిపోయిందండి. వీడు డాన్స్ మాస్టర్ కాదు, వీడు లేదు సార్, లేదు. ఇది పప్పర్ కన్నని చెన్నైలో మంచి డాన్స్ మాస్టర్ సార్. సూపర్ గా చేస్తాడు డాన్స్. అవును సార్. డైరెక్టర్ గారు, మన సినిమాలో ఏదైనా మంచి పంచ్ డైలాగ్ వదలండి. అయ్యో, దీన్ని మా అంతా పంచ్ డైలాగ్ సార్. సూపర్ సార్. ఒకటి చెప్తా వినండి. ఒకటి చెప్పండి. రేయ్, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయాలని చూడండి. కన్ఫ్యూజన్ లో నేను సూపర్ సూపర్ డైలాగ్ కొట్టారు డైరెక్టర్ గారు, సూపర్ డైలాగ్ కొట్టారు. అయినా డైరెక్టర్ గారు, హలో హీరో నువ్వా? ఇటు బాబా. మీరే బాబు, మీరే బాబు. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత నేచురల్ గా వెళ్ళిపోతున్నావు, అందుకే డౌట్ వచ్చింది ఇక్కడ. దీంతో మీకు ఆడియన్స్ లో ఉన్న పవర్ ఏంటో బయట. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. డైరెక్టర్ గారు గొరుగుతున్నారు. అవును సార్, ఒక 5-6 సార్లు రిపీట్ అవుతుంది. వెరీ గుడ్, చాలా సార్లు రిపీట్ అయితే ఆ డైలాగ్. కన్ఫ్యూజన్ లేకుండా ఏదో కన్ఫ్యూజ్ అన్నారు. మొత్తం మీద నేను కన్ఫ్యూజ్ అయ్యాను ఈ డైలాగ్ విని. ఇంకో డైలాగ్ చెప్పండి. ఇంకో డైలాగు చెప్తాను. నాన్న బాడీగార్డ్లే గుంపుగా వస్తారు, పొట్టోడు సింగిల్ గా వస్తాడు. ఎలా ఉంటుంది డైరెక్టర్ గారు? ఈ డైలాగ్ మన సినిమాలో అవసరమంటవా? 3 ఫీట్ అని బాడీగార్డ్ అని. పొట్టోడు ఒక 10 మందిని కొడితే ఎలా ఉంటుంది సార్ కిక్? ఆ పొడుగోడు కొడితే ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే. అవును, మొన్న రజనీకాంత్ సినిమాలో గుండు గీసుకున్నాడు, అది కూడా పెద్ద సూపర్ హిట్ అయింది. థ్యాంక్ యూ డైరెక్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సార్, డైరెక్టర్ గారు సూపర్ కథ చెప్పారండి. చూసారు కదా మీరు, ఈగ దోమ ప్రేమ సాంగ్స్ విన్నారు కదా. ఆడియో ఫంక్షన్ కూడా వచ్చారు సార్ మీరు. ఎలా ఉంది సార్? సూపర్ సార్. దానికి 100 రెట్లు ఉంటుంది. అయినా డైరెక్టర్ సాంగ్స్ ఈగ దోమ అనే సినిమాలో సాంగ్స్ కన్నా స్టోరీ బాగుంది అని చెప్పి సాంగ్స్ కానీ అంటున్నారు జనాలు. సాంగ్స్ హిట్ అయితే 50 రోజులు ఆడేది, కానీ సినిమా కూడా బాగుంది కాబట్టి 100 రోజులు ఆడింది సార్. కథ ఇంపార్టెంట్ సార్ సినిమాకి. వీడే సార్ సాంగ్స్ డైరెక్టర్ చెప్తున్నాడు కదా. ఏది ఏమైనా డైరెక్టర్ గారు, బాబు సినిమా అంటే ఓ రికార్డ్స్ ఉండాలా, మరి పబ్లిక్ టాక్ కూడా చాలా సూపర్ ఉంటది. నేను కూడా ఇంతకుముందు ఇప్పించాను కాబట్టి మన ఇద్దరి కాంబినేషన్ లో బిజినెస్ అది పెద్ద ప్రాబ్లం ఏ ఉండదు సార్. ఇక్కడ మీటు మాకు అవసరం లేదు. అది నువ్వు ఆలోచించుకో. మ్యూజిక్ డైరెక్టర్ మరి అది మనం పప్పు లహరి అని. పప్పుల హరియా? అవును. ఆయన ఎవరు? అదేంటి సార్, పప్పులారి తెలీదా? పప్పులారి తమ్ముడు. ఓ పప్పిల హరి తమ్ముడు పప్పిల హరి అయితే ఓకే. మనకేం ప్రాబ్లం లేదు, సాంగ్స్ బాగానే ఉంటాయి. మరి హీరోయిన్ సార్, అది హీరోయిన్ మీ రేంజ్ తగ్గట్టు ఉండాలి కాబట్టి బిలియానా అని, ఇలియానా వాళ్ళ కజిన్ సిస్టర్.
స్లిమ్ గా ఉంటది. ఓకే ఓకే. కాకపోతే ఏంటంటే అమ్మాయి హైట్ 6 feet వరకు ఉంటుంది సార్. అబ్బా డైరెక్టర్ హైట్ ముఖ్యం కాదు, అండర్స్టాండింగ్ ముఖ్యం. మీరు సూపర్ సార్. సార్ మీరు సూపర్. అందుకే సుస్ బాబు, అందుకే అంటారు మెమరీ వాళ్ళని కొంచెం. ఇక పోతే మరి మొత్తం ఎవ్రీథింగ్ టాప్ సార్, ఎవ్రీథింగ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ సార్. ఏది ఏమైనా ముందే చెప్తున్నా, ఈ సుస్ బాబు నీ సినిమాలో చేస్తున్నాడంటే మొత్తం 7 కోట్ల మందికి గద 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 ఉంటది, తెలుసు కదా. ఆ ఓపెనింగ్స్ బీభత్సం మీరు తట్టుకోలేరు. రిలీజ్ రోజు చూడండి సార్ ఎలా ఉంటుందో. ఏం మాట్లాడదు అంతవరకు మాట్లాడొద్దంటావా సార్? ఆడియన్స్ ఏమంటారు తెలుసండి, చూసినే చూడబుద్ది అంటారు సార్. అన్నిసార్లు రిపీట్ వస్తారంటావా? జనాలు పూజలు చేస్తారు. ఎవరికి? ఎవరయ్యా బాబు వీడు? డాన్స్ మాస్టరా లేక పుల్ల పూజారా బాబు? అంటే ఆయన కొంచెం భక్తి ఎక్కువ సార్, అందుకే అలా మాట్లాడుతూ ఉంటాడు. ఎదిగో డైరెక్టర్ గారు, మీరు చెప్పిన కథ విని నేను చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా మనం చేస్తున్నాం, ఇక నాకు నో డౌట్, ఇక నో లేదు. రేపు పొద్దు నుంచే మనం సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఫాలో. అలాగేనండి. మా మేనేజర్ వచ్చి మిగతా విషయాలన్నీ మాట్లాడారు. అప్పుడు నాతోనే మాట్లాడండి. మొహానికి మిగతా ఓహో డైరెక్టర్ గారు, అద్భుతమైన కథ చెప్పారు. ఇప్పుడు మీ కథను బట్టి చూస్తే నాకు తెలిసి ఈ 87 సంవత్సరాల రికార్డ్స్, ఈ 88 సంవత్సరాల రికార్డ్స్ బద్ద చేసేటట్టుంది. సూపర్. దీన్ని చూస్తే సూపర్ హిట్ కొట్టేస్తావు. వా 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 డైరెక్టర్ గారు. ఓకే, మైండ్ బ్లోయింగ్ లాంటి కథ చెప్పేశారు. కానీ ఏది ఏమైనా డైరెక్టర్ గారు, మిమ్మల్ని ఈ రోజు నుంచి డైరెక్టర్ గారు అనే కాదు, నా అన్నయ్య అని పిలుస్తాను. పందిలాగా పడిన మా అన్న కిడ్నీలు మార్కెట్ లో లాగా అమ్మేస్తారా? కొట్టినాయాలా? ఈ రోజు నువ్వు నా చేతులు అయిపోయావరా? నిన్ను చంపి నీ రక్తం తాగేస్తా.